ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మణిద్వీప వర్ణనం. బ్రహ్మలోకము మీద స్వర్గలోకము ఉంది. బ్రహ్మలోకము మీద సర్వలోకం ఉంది. అదే మణిద్వీపం. అదిగో అక్కడే జగదంబ ఉంటుంది. ఆమె దాన్ని నిర్మించింది. కైలాసము కంటే, వైకుంఠము కంటే, గోలోకము కంటే ఉత్తమమైనది మణిద్వీపం. సర్వలోక శ్రేష్టమైనది కనుకనే దానిని సర్వలోకము అంటారు. లోకానికి గొడుగులా ఉంటుందది. మణిద్వీపము చుట్టూ ఎంతో విశాలమైన అమృత సముద్రము ఉంది. కెరటాలతో మనోహరముగా ఉంటుంది. గాలి వేస్తూ అమృత సముద్రం, రత్నాల ఇసుక, రత్నాల చేపలు, రత్నాల శంఖాలు అందంగా ఉంటాయి. అందులో రంగురంగుల జెండాలతో ఓడలు తిరుగాడుతూ ఉంటాయి. ఒడ్డున రత్నాల చెట్లు గొప్పగా అవుపిస్తాయి. పెద్ద పెద్ద కెరటాల తుంపురులు చల్లగాలిలో ఆ చెట్ల మీంచి తేలిపోతూ ఉంటాయి. అమృత సముద్రము మణిద్వీపము అగర్త. సముద్రము తరువాత ఆకాశాన్ని అంటుతున్న ఇనుప ప్రాకారం ఉంటుంది. దాని విస్తీర్ణము 7 యోజనాలు. రకరకాల ఆయుధాలతో రక్షక భటువులు అక్కడ ఉంటారు. వివిధ యుద్ధాలలో ఆరిందాలు వాళ్ళు. అంతటా ఆనందమే అక్కడ. ప్రాకారానికి 4 ద్వారాలు ఉన్నాయి. 4 ద్వారాలకి 4 ద్వారపాలకులు ఉంటాయి. ప్రాకారములో దేవీ భక్తులు ఉంటారు. దేవీ దర్శనము కోసము వచ్చే దేవతలు, వాహనాలు, విమానాలు సందడిగా ఉంటాయి. గుర్రాల సకిలింపులు, భటుల గద్దింపులు కోలాహలముగా ఉంటాయి. అక్కడక్కడ మంచినీళ్ళ కోనేళ్ళు ఉంటాయి. రత్నాల చెట్ల ఉద్యానవనాలు ఉంటాయి. ఇనుప ప్రాకారము తరువాత కంచు ప్రాకారం ఉంటుంది. ఇనుప ప్రాకారము కంటే ఇది పెద్దది. విస్తీర్ణములో 100 రెట్లు అధికం. గోపుర ద్వారాలతో, రత్న వృక్షాలతో రమణీయముగా ఉంటుంది అది. అన్ని జాతుల వృక్షాలు అవుపిస్తాయి అక్కడ. అన్ని రకాల పువ్వులు అవుపిస్తాయి. కోయిలలు కూస్తూ ఉంటాయి. తుమ్మెదలు పాడుతూ ఉంటాయి. చిలుకలు పలుకుతూ ఉంటాయి. నెమళ్ళు ఆడుతూ ఉంటాయి. వాసనలు గమ్ము అంటూ ఉంటాయి. లేళ్ళు పరిగెడుతూ ఉంటాయి. కంచు ప్రాకారము తరువాత రాగి ప్రాకారము ఉంటుంది. 47 యోజనాల ఎత్తు అది. కంచు రాగి ప్రాకారాల మధ్య కల్పవృక్షాల తోట ఉంది. కల్పవృక్షాల పువ్వులు బంగారములా మెరుస్తూ ఉంటాయి. ఆకులు అలాగే ఉంటాయి. పళ్ళు రత్నాల్లా ఉంటాయి. 10 యోజనాలు పరిమళిస్తూ కల్పవనము. ఎప్పుడూ వసంతమే అక్కడ. పూల సింహాసనము మీద మురిసిపోతూ ఉంటాడు వసంతుడు. అతడి భార్యలు మధుశ్రీ, మాధవశ్రీ పూల గుత్తులతో ఆటలాడుతారు. గంధర్వ దంపతులు గానం చేస్తారక్కడ. రాగి ప్రాకారము తరువాత సీస ప్రాకారము ఉంది. దాని ఎత్తు 7 యోజనాలు. రాగి సీస ప్రాకారముల మధ్య సంతాన వృక్షాల ఉపవనము ఉంది. దాని పువ్వులు 10 యోజనాలు పరిమళిస్తాయి. బంగారములా ఉంటాయి పువ్వులు. ఎప్పుడూ పూస్తూ అమృతంలా ఉంటాయి. ఆరమగ్గిన పళ్ళు. గ్రీష్ముడు సంతాన నవ
వనస్వామి, శుకశ్రీ, శుచిశ్రీ అతడి భార్యలు. సిద్ధులు, దేవతలు సంతాన వనములో మూల మూలా నివసిస్తారు. మంచి మంచి పూలు పెట్టుకొని, మంచి గంధము రాసుకొని, విసర కర్రలతో విసురుకుంటూ అక్కడక్కడా విహరిస్తారు అందగత్తెలు. సీస ప్రాకారము తరువాత ఇత్తడి ప్రాకారం ఉంది. దాని పొడవు 7 యోజనాలు. సీస ప్రాకారానికి ఇత్తడి ప్రాకారానికి నడుమ మలయ చందన వనం ఉంది. వర్షుడు దాని స్వామి. మేఘ కవచముతో, పింగళ నేత్రాలతోనూ, ఉరుముల ధ్వనులతోనూ, ఇంద్రధనస్సుతోనూ, 1000 జలధారలతోనూ అపూర్వకంగా ఉంటాడు అతడు. నభశ్రీ, నభ్యశ్రీ, రస్యమాలిని, అంబాదుల, నిరతి, అభ్రంతి, మేఘయంతిక, వర్షయంతి, చిబునిక, వారిధార, సమ్మత ఈ 12 అతని భార్యలు. నదీ నదాలు వడిగా ప్రవహిస్తాయి అక్కడ. వాపి, కూప, తటాకాలు నిర్మించిన వారు భార్యలతో అక్కడ నివసిస్తారు. రాగచిత్తుల కలుష హృదయాల్లాంటి సరోవరాలు ఉంటాయి అక్కడ. దేవతలు, దేవీ యజ్ఞ నిరతులు నివసించే పట్నాలు ఉంటాయి. ఇత్తడి ప్రాకారము తరువాత పంచలోహ ప్రాకారము ఉంటుంది. దాని పొడవును 7 యోజనాలు. దాని లోపల మందార వనముంది. శరత్తుడు దీని స్వామి. ఇషులక్ష్మి, ఊర్జలక్ష్మి అతడి భార్యలు. భార్యలతో సిద్ధులు అక్కడ విహరిస్తారు. పంచలోహాల ప్రాకారము తరువాత వెండి ప్రాకారము ఉంది. దాని పొడవు కూడా 7 యోజనాలు. దీని మధ్య పారిజాత వనము ఉంటుంది. 10 యోజనాలు పారిజాత పుష్పాల వాసన పరిగెడుతూ ఉంటుంది. చుట్టూ దేవి యజ్ఞానికి వినియోగపడే పువ్వులు పారిజాతాలు. హేమంతుడు దాని స్వామి. సహస్రీ, సహస్యశ్రీ అతడి భార్యలు. కృత్యాది వ్రతాలు చేసిన వారు అక్కడ ఉంటారు. వెండి ప్రాకారము తరువాత బంగారు ప్రాకారము ఉంది. ఈ 8వ ప్రాకారమును 7 యోజనాల పొడవు ఉంటుంది. దీని మధ్య కదంబ వనము ఉంది. 1000 ధారలతో కదంబ మధ్యము ప్రవహిస్తూ ఉంటుంది. అది తాగితే ఆనందమే ఆనందం. శిశిరుడు దాని స్వామి. తపశ్రీ, తపస్యశ్రీ అతడి భార్యలు. గోదానాలు, భూదానాలు చేసిన వారు అక్కడ ఉంటారు. బంగార ప్రాకారము తరువాత కుంకుమ వర్ణ పుష్పరాగ మణి ప్రాకారం ఉంటుంది. దాని పొడవు 7 యోజనాలు. అక్కడి నేల, వనాలు, చెట్లు, చేమలు అన్నీ పుష్యరాగమణిలాగా ఉంటాయి. సరోవరాలు, మండపాలు అవి పుష్పరాగముతోనే తయారు అయ్యాయి. దిక్పాలకులుంటారు అక్కడ. మణిద్వీపము తూర్పున అమరావతి ఉంది. స్వర్గము కంటే అందమైనది. దేవసేనతో దేవేంద్రుడు వజ్రాయుధము పట్టుకుని అమరావతిలో నివసిస్తాడు. ఐరావతము అతడి వాహనం. దేవాంగనలతో శచీదేవి కూడా ఉంటుంది అక్కడ. అలాగే ఆగ్నేయము వన్నిపురముంది. తేజోవతి అగ్నిహోత్రములా వెలిగిపోతూ ఉంటుందని. స్వాహా స్వదలతో అగ్నిదేవుడు అక్కడ ఉంటాడు. దక్షిణం వైపు సంయమపురముంది. చిత్రగుప్తుడు మొదలైన మంత్రులతో కొలువుదీర్చి యమధర్మరాజు ఉంటాడు అక్కడ. దండము అతడి ఆయుధం. ఎనుబోతు వాహనం. భార్య శ్యామల. నైరుతి దిక్కు కృష్ణాంగపురము ఉంది. నైరుతి నివాసమది. అతడి భార్య దీర్ఘాదేవి. వాహనము నరుడు. సేన రాక్షసులు. ఆయుధము కుంతము. పడమర వరుణపురము ఉంది. శ్రద్ధావతి ఉంది. వరుణుడు అక్కడ ఉంటాడు. అతడి భార్య శ్యామలాదేవి. వాహనము మొసలి. ఆయుధము పాశాలు. వాయవ్య కోణములో వాయులోకము గంధవతి నగరం ఉంది.
ప్రాణాయామము చేసిన సిద్ధయోగులతో వాయుదేవుడు ఉంటాడు అక్కడ. అంజన అతడి భార్య. లేడీ వాహనము, ధ్వజము ఆయుధము, మరుద్ఘనము సైన్యము. ఉత్తరము వైపు అలకాపురము ఉంది. యక్షలోకం ఉంది. బుద్ధి వృద్ధి శక్తులతో కుబేరుడు అక్కడ ఉంటాడు. నవనిధులు అతడి దగ్గర ఉంటాయి. మణిభద్రుడు, పూర్ణభద్రుడు, మణిమంతుడు, మణికందరుడు, మణిభూషణుడు, మణిమాలి, మణిధనుర్ధరుడు మొదలైన వారు అతడి సేనానాయకులు. చిత్రలేఖ భార్య, గుర్రము వాహనము, ఖడ్గము ఆయుధము. ఈశాన్య కోణంలో రుద్రలోకము ఉంది. రుద్రుడు నివసిస్తాడక్కడ. త్రిశూలధారులైన రుద్రులు అతడికి సైన్యము. వీరి మొహాలు అగ్ని కురుస్తూ ఉంటాయి. వాళ్ళలో కొందరికి 10 చేతులు, కొందరికి 100, కొందరికి 1000 చేతులు ఉన్నాయి. 10 పాదాలవారు, 10 తలలవారు ఉన్నారు రుద్రసేనలు. అందరివి 3 కళ్ళు. కోట్లు రుద్రాణులు, భద్రకాళికలు, మాతృకలు రుద్రుడి దగ్గర ఉంటారు. వీరభద్రుడు మొదలైన వారు అతనిని సేవిస్తారు. అతడి మెడలో పునుకల పేరు ఉంటుంది. చేతికి పాముల కడియాలు, పామే జంధ్యం, పులి తోలు వస్త్రము, ఏనుగు తోలు ఓని, ఒంటి నిండా విభూతి. ప్రథమ గణము పరివారము. అతడికి దమరము మోగితే దిక్కులు దిమ్మెత్తిపోతాయి. అతడు అట్టహాసము చేస్తే ఆకాశము అడలిపోతుంది. దిక్పాలకుడిగా ఇతడి పేరు ఈశానుడు. ఇతడి వాహనము వృషభము, ఆయుధము త్రిశూలము, భార్య పార్వతి. పుష్పరాగమణుల ప్రాకారము దాటాక్య పద్మరాగమణుల ప్రాకారం ఉంది. దాని నడుమ భూమి అలాగే ఉంటుంది ఎరుపుగా. ఈ ప్రాకారము పొడవు 7 యోజనాలే. గోపురాలు, మండపాలు పద్మరాగ మణులతో తయారయ్యాయి. ఈ ప్రాకారము మధ్య 64 కలలు ఆయుధాలతో సిద్ధముగా ఉంటాయి. ఈ 64 కలలకి 64 లోకాలు ఉన్నాయి. ఈ లోకాల వస్తువులన్నీ పద్మరాగ మణులతో తయారైనవే. పింగళాక్షి, విశాలాక్షి, సమృద్ధి, వృద్ధి, శ్రద్ధ, స్వాహ, స్వదా, అభిఖ్యా, మాయా, సంజ్ఞా, వసుంధర, రాత్రిలోకదాత్రి, సావిత్రి, గాయత్రి, త్రిదశూశ్వరి, సురూపా, బహురూపా, స్కందమాత, అచ్యుతప్రియ, విమల, అమల, అరుణి, ప్రకృతి, వికృతి, సృష్టి, సంహృతి, మాతా, సంధ్యా, పరమాస్వాది, హంసి, మర్దికా, వజ్రికా, దేవమాత, భగవతి, దేవకి, కమలాసన, త్రిముఖి, సప్తముఖి, సురాసుర విమర్ధిని, లంబోష్టి, ఊర్ధ్వకేశి, బహుశీర్ష, వృకోదరి, రథరేఖ, శశిరేఖ, గగనవేగ, పవనవేగ, భువనపాల, మదనాతుర, అనంగమదన, అనంగమేకల, అనంగకుసుమ, విశ్వరూప, సురాధిక, క్షయంకరి, శక్తి, అక్షోభ్య, సత్యవాదిని, బహురూప, శుచివ్రత, ఉదవాకాశి. ఇవి ఆ 64 కళల పేర్లు. ఈ అందరి మొహాలు ప్రజ్వలిస్తూ ఉంటాయి. నాలుకలతో అగ్ని కురుస్తూ ఉంటుంది. నీళ్ళన్నీ తాగేస్తాం. అగ్ని మా ముందు దుడుపు, గాలి మా ముందు కదలలేదు. జగత్తంతా ఉప్పున ఊదేస్తామంటావవి. కోపముతో వాటి కళ్ళు మండుతూ ఉంటాయి. యుద్ధం కోసం ధనస్సులు ఎక్కుపెట్టి పట్టుకుంటాయి. ఎప్పుడు పళ్ళు పటపటా కొరుకుతూ ఉంటాయి. ప్రతి కళ దగ్గర 100 అక్షిణుల సైన్యం ఉంటుంది. సేనంత పింగళ వర్ణముతో కూడిన వెంట్రుకలతో విలక్షణంగా ఉంటుంది. ఈ కళాశక్తులలో ఒక్కొక్క శక్తి 1,00,000 బ్రహ్మాండాలు భస్మం చేయగలుగుతుంది. ఇంతెందుకు, ప్రతి కళ ఎంతైనా చేయగలుగుతుంది. పద్మరాగ ప్రాకారములో యుద్ధ పరికరాలు కోకొల్లలుగా సిద్ధముగా ఉంటాయి. రథాలు, ఏనుగులు, గుర్రాలు, కాల్బలాలు లెక్కా జమ లేదు. పద్మరాగ మణుల ప్రాకారము దాటితే గోమేధిక మణుల ప్రాకారం ఉంది.
దాని పొడవు 10 యోజనాలు. జపా కుసుమాల్లా ఉంటుంది దాని కాంతి. అక్కడి నేల అలాగే ఉంటుంది. భవనాలు, చెట్టు చేమలు, బావులు, సరోవరాలు, పక్షులు అన్ని జపా కుసుమంలాగా ఎర్రగా ఉంటాయి. విద్య, హ్రీ, పుష్టి, ప్రజ్ఞ, సినీవాలి, కుహు, రుద్ర, వీర్య, ప్రభ, ఆనంద, పోషిణి, బుద్ధిద, కాలరాత్రి, భద్రకాళి, కపర్దిని, వికృతి, దండిని, ముండిని, సేందుకుండ, శిఖండిని, నిశుంభ, శుంభమణి, మహిషాసురమర్ధిని, ఇంద్రాణి, రుద్రాణి, శంకరార్థ శరీరిని, నారీ, నారాయణి, త్రిశూలిని, పాలిని, అంబిక, ఆహ్లాదిని. ఈ 32 శక్తులు ఆ ప్రాకారములో ఉంటాయి. రకరకాల ఆయుధాలు పట్టుకుని నరకండి, పొడవండి, చంపండి అంటూ భయంకరంగా ఉంటాయి. ప్రతి శక్తి దగ్గర 10 అక్షిణీల సైన్యం ఉంటుంది. ఒక్కొక్క శక్తి 1,00,000 బ్రహ్మాండాలు ఊదేస్తుంది. దేవి అంతరంగ సైన అదంతా. ఆ శక్తులు రవ్వంత ఎర్ర చేస్తే బ్రహ్మాండాలు భస్మమైపోతాయి. అపజయం అంటే ఎరుగవు ఆ శక్తులు. పద్మరాగాల ప్రాకారం దాటితే వజ్ర ప్రాకారం ఉంటుంది. దాని ఎత్తు 10 యోజనాలు. అన్ని గోపురాలతోనూ ద్వారాలతోనూ అద్భుతముగా ఉంటుంది. అది తలుపులు గొలుసులతో కట్టి ఉంటాయి. అక్కడి నేల, మేడలు, వీధులు, రాజమార్గాలు, చెట్లు చేమలు, పక్షులు అన్నీ వజ్రమయమే. బావులు, కోనేళ్ళు తలతల మెరుస్తూ ఉంటాయి. దేవీ పరిచారకులు ఉంటారు అక్కడ. కొందరు విసరకర్రలు పట్టుకుంటే కొందరు చామరాలు పట్టుకుంటారు. కొందరు తాంబూల పీఠికలు పట్టుకుంటే కొందరు తెల్లత మడతలు పట్టుకుంటారు. కొందరు పూల సజ్జలు పట్టుకుంటే కొందరు అద్దాలు అవి పట్టుకుంటారు. కొందరు నలుగులు పట్టుకుంటే కొందరు కాటుకలు అవి పట్టుకుంటారు. కాళ్ళు ఒత్తేవాళ్ళు, సిగలు నగలు సింగారించేవాళ్ళు, పువ్వులు ముడిచేవాళ్ళు, చిత్రాలు రాసేవారు, ఇలా ఎంతోమంది తమ తమ పనులలో ఉంటారు. ముల్లోకాలు గడ్డి పరకలా చూస్తారు వాళ్ళు. వాళ్ళలో ఎంతోమంది దేవీ దూతికలు, అనంగరూప, అనంగమదన, సుందరి, మదనాతుర, భువనవేగ, భువనపాలిక, సర్వ శిశిర, అనంగవదన, అనంగమేకల మొదలైన దూతికలు మెరుపుల్లా ఉంటారు. వాళ్ళ నూపురాలు మొలనూళ్ళు మధురంగా ధ్వనిస్తూ ఉంటాయి. వజ్ర ప్రాకారము దాటితే వైడూర్య ప్రాకారం ఉంది. గోపురాలతోనూ ద్వారాలతోనూ 10 యోజనాల ఎత్తు ఉంది. అది అక్కడ నేల, భవనాలు, వీధులు, రాజమార్గాలు, వాపి కూపాలు, సరోవరాలు, నదులు, ఇసుకమేటలు అన్నీ వైడూర్య మణులతో తయారైనవి. బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండా, మహాలక్ష్మి ఈ అష్టమాతృకలు అక్కడ 8 వైపులా ఉంటారు. వీరి ఆకారాలు బ్రహ్మాదుల్లా ఉంటాయి. కోటి కోటి ఏనుగులు, కోటి కోటి పల్లకీలు, హంసలు, సింహాలు, గరుడ పక్షులు, నెమళ్ళు, వృషభాలు రథాలకు పూసిన దేవి కోసం సిద్ధముగా ఉంటాయి. అక్కడ ప్రతి రథము మీద సారథి ఉంటాడు. రథాల జెండాలు ఆకాశాన రెపరెపలాడుతాయి. వాద్యాలు మోగుతూ ఉంటాయి. వైడూర్య ప్రాకారము దాటితే ఇంద్రనీలమణి ప్రాకారము ఉంటుంది. దాని ఎత్తు 10 యోజనాలే. ఈ ప్రాకారములోని నేల, భవనాలు, వీధులు, రాజమార్గాలు, నడబావులు, నూతులు, చెరువులు అన్నీ ఇంద్రనీల మణులతో చేసినవి. అక్కడ అనేక యోజనాల పద్మము ఉందంటారు. 16 అంచుల సుదర్శనములా ఉంటుందది. కరాతి, ఉమా, సరస్వతి, శ్రీ, దుర్గా, ఉషా, లక్ష్మి, శృతి, స్మృతి, ధృతి, శ్రద్ధ, మేధ, మతి, కాంతి, ఆర్య ఈ 16 గురు శక్తులు అక్కడ ఉంటారు. కారు మేఘాల్లా ఉంటారు వాళ్ళు. కత్తులు, డాళ్ళు పట్టుకొని అంతమంది ఒక్కలాగే ఉంటారు. యుద్ధం అంటే పండుగ వాళ్ళకి. ఈ 16 గురు దేవీ సేనానులు తలుచుకుంటే క్షణములో బ్రహ్మాండాలు కల్లోలపరచగలరు.
10 రకరకాల రథాల మీద వెళ్ళి వస్తుంటారు వాళ్ళు. వెంట బ్రహ్మాండమైన రాణువ ఉంటుంది. 1000 నోళ్ల శేషుడైనా వాళ్ళ పరాక్రమం వర్ణించలేడు. ఇంద్రనీల ప్రాకారము తరువాత ముత్యాల ప్రాకారం ఉంది. ఇది 10 యోజనాల ఎత్తే. దీని నడుమ నేల భవనాదులు ముత్యాలతో తయారైనవి. దీని మధ్య 8 రేకుల తామర ఉంటుంది. దీని కేసరాలు ముత్యాలు అనంగ కుసుమ, అనంగ మదనాతుర, అనంగ మదనాతుర, భువనపాల, గగనవేగ, శశిరేఖ, గగనరేఖ. ఈ 8 దేవీ మంత్రులు, పద్మము 8 రేకులు, 8 ఆసనాలు. దేవి మనసులో మాట ఇట్టే తెలుసుకుంటారు వాళ్ళు. ఈ 8 3 మూర్తులా దేవిలాగానే ఉంటారు. సర్వ బ్రహ్మాండాల వార్తలు కరకరత వారికి. అన్నీ దేవికి నివేదిస్తారు వారు. వారి చేతులలో పాశము, అభయముద్ర, అంకుశము, వరము సిద్ధముగా ఉంటాయి. విశ్వ సంబంధమైన వార్తలు ప్రతి క్షణము తెలుసుకుంటూ ఉంటారు వారు. ముత్యాల ప్రాకారము దాటాక మహామరకత ప్రాకారం ఉంది. 10 యోజనాల పొడవు అది కూడా. ప్రాకారాలన్నిటిలోకి ఉత్తమ ప్రాకారం అది. నానా సౌభాగ్య సామాగ్రులన్నీ ఈ ప్రాకారంలో ఉంటాయి. ఇక్కడి నేల భవనాలు అన్నీ మరకత మణులే. మధ్య 6 కోణాల మంత్రం ఉంటుంది. దాని పూర్వకులో గాయత్రికి సహా బ్రహ్మ ఉంటాడు. నైరుతిలో విష్ణువు సావిత్రి, వాయవ్యంలో రుద్రుడు సరస్వతి. 64 ఆగమాలు, ఇతర ఆగమ శాస్త్రాలు మంతమై ఉంటాయి అక్కడ. ఆగ్నేయంలో కుబేరుడుంటారు. పడమట కోణంలో రతీదేవి మన్మధుడు ఉంటారు. ఈశాన్య కోణములో పుష్టితో కలిసి విఘ్నేశ్వరుడు ఉంటాడు. మహామరకత ప్రాకారము దాటాక పగడాల ప్రాకారం ఉంది. దాని విస్తీర్ణము 100 యోజనాలు. కుంకుమలాగా ఎర్రగా ఉంటుందది. ప్రాకారము లోపలి నేల, భవనాలు మొదలైనవి ఎర్రగానే ఉంటాయి. ఇక్కడ హృల్లేఖ, గగన, రక్త, కరాళిక, మహోచ్చుష్మ అని 5 శక్తులుంటారు. పంచభూతాల అధీశ్వరులు వీరు. పంచభూతాలతో సమానమైన వారు. పగడాల ప్రాకారము తరువాత నవరత్నాల ప్రాకారం ఉంది. ఎన్నో యోజనాలు ఉంటుందని. ఆమ్నాయ దేవతల భవనాలు అక్కడ ఉంటాయి. ఆ భవనాలు అక్కడ నీళ్ళలా, బావులు, చెరువులు అన్నీ నవరత్నాలతో తయారైనవి. అవి దేవీ అవతారాలన్నీ అక్కడ అగుపిస్తాయి. ఆమె భూషణాలు, వాహనాలు అక్కడ ఉంటాయి. 7 కోట్ల మహామంత్రాల దేవతలు నివసిస్తారు అక్కడ. నవరత్నాల ప్రాకారం దాటితే చింతామణుల మందిరము అగుపిస్తుంది. అక్కడ వస్తువులన్నీ చింతామణులతో తయారైనవే. మందిరము స్తంభాలు సూర్యచంద్రుల్లా, మెరుపుల్లా ప్రకాశిస్తూ ఉంటాయి. కళ్ళు మిరుమిట్లు కొలుపుతూ. చింతామణి మందిరమే దేవీ మందిరము. అందులో 4 మండపాలు ఉంటాయి. ప్రతి మండపానికి 1000 స్తంభాలు ఉన్నాయి. మొదటిది శృంగార మండపము, రెండవది ముక్తి మండపం, మూడవది జ్ఞాన మండపం, 4వది ఏకాంత మండపం. అన్నీ అందమైన చందనాదులతో, రకరకాల సువాసన ధూపాలతో, పూల పొదలతోనూ, మహాపద్మవనాలతోనూ, రత్నాల మెట్లతోనూ గమ్ముగా ఉంటాయి. శృంగార మండపము మధ్య దివ్య సింహాసనము మీద దేవి కూర్చుంటుంది. అప్సరసలు దేవి ముందు గానము చేస్తారు. ముక్తి మండపంలో దేవి భక్తులకు ముక్తి ప్రసాదిస్తుంది. జ్ఞాన మండపములో జ్ఞానోపదేశం చేస్తుంది. ఏకాంత మండపములో మంత్రులతో మంత్రాంగము చేస్తుంది. చింతామణి మందిరము దేవి ప్రధాన మందిరము. దేవి శక్తితత్వము 10 సోపానాలుగా అక్కడ ఉంటుంది. అక్కడే ఎత్తైన మంచం ఉంది. బ్రహ్మ, విష్ణు, రుద్రుడు, సదాశివుడు దాని కోళ్ళు. మంచము మీద భువనేశ్వరుడు ఉంటాడు. సృష్టి ఆరంభములో దేవి 2 రూపాలవుతుంది. అదిగో అప్పుడే కుడి భాగాన భువనేశ్వరుడు, ఎడమ భాగాన భువనేశ్వరి అవతరిస్తారు.
అంటే భగవతి అర్ధాంగమే మంచము మీది భువనేశ్వరుడు. కోటి మన్మధుల్లా ఉంటాడు అతడు. 5 మొహాల 3 నేత్రాల మహేశ్వరుడతడు. భువనేశ్వరి 16 సంవత్సరాల తొలి యవ్వనముతో భువనేశ్వరుడి ఎడమవైపు కూర్చుంటుంది. నవరత్నాల బంగారము నగలు పెట్టుకుంటుంది. ఆమె నుదుటి వెలుగు ముందు అర్ధచంద్రుడు దిగనొడుపే. దొండపండు లాంటి పెదవి ఆమె. మల్లె మొగ్గ వంటి పలువరస. చెవికమ్మలు సూర్యచంద్రుల్లా గుపిస్తాయి. ముక్కు పుడక వేగుచుక్కలా మెరుస్తుంది. గంధము, కర్పూరము, కుంకుమ కలిపి స్తనాలకి పూసుకుంటుంది ఆమె. కస్తూరి తిలకము దిద్దుతుంది. తల మీద రత్న కిరీటం పెట్టుకుంటుంది. మచ్చలేని చందమామ ఆమె మొహము. గంగా లహరి ఆమె త్రివలి. పద్మరాగ మణికాంతి ఆమె కాంతి. ఆమె కంచుకము మీద రత్నాలు మిలమిలలాడుతాయి. కొప్పుల్లో మల్లెలు పరిమళిస్తాయి. వాటి కోసము తుమ్మెదలు బారులు కడుతాయి. గుండ్రముగా ఎత్తుగా బలిసిన స్తనాలతో ఆమె ముందుకు వంగుతుంది. ఆమె 4 చేతులు నగలతో నిగనిగలాడుతాయి. అందమంతా ఆమెలోనే ముద్ద కట్టినట్టు ఉంటుంది. మాధుర్యమంతా ఆమె మాటలలో ఉంటుంది. కోటి సూర్యకాంతి, కోటి చంద్ర కాంతి ఆమెలో ప్రకాశిస్తుంది. సర్వదేవతలు, దేవాంగనలు ఆమెను సేవిస్తారు. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి ఆమెలోనే ఉన్నాయి. లజ్జ, తుష్టి, పుష్టి, కీర్తి, కాంతి, క్షమ, దయ, బుద్ధి, మేధ, స్మృతి, లక్ష్మి ఆమె చుట్టూ ఉంటారు. జయ, విజయ, అజిత, అపరాజిత, నిత్య, విలాసిని, దోగ్రి, అఘోర, అమంగళ ఈ 9 పీఠశక్తులు ఆమె సపర్య చేస్తాయి. శంఖ పద్మ నిధులు ఆమె పక్కనే ఉంటాయి. నవరత్న మహా కాంచన స్రవ సప్తధాతు మహానదులు ఈ నదుల్లోంచే పుట్టాయి. ఇవి అమృత సముద్రంలో కలుస్తాయి. భువనేశ్వరి సంగమం వల్ల భువనేశ్వరుడు సర్వేశ్వరుడు అవుతాడు. చింతామణి మందిరము పొడవు వెడవు 1000 యోజనాలు. దాని ఉత్తర భాగాన ఎన్నో పొడవాటి మహాశాలలు ఉన్నాయి. తూర్పున వాటికంటే ఇవి రొడ్డింతలు ఉంటాయి. మణిద్వీపము అంతరిక్షములో ఉంది. ప్రళయకాలంలో దీనికి నాశము లేదు. అందుకని సృష్టి ఆరంభంలోనే దీనికి ఉత్పత్తి లేదు. దేవలోకము, నాగలోకము, నరలోకము ఏ లోకముని దేవి భక్తులైనా మణిద్వీపమే చేరుకుంటారు. ఘృతకుల్య, దధికుల్య, మధుస్రవ, మధు అమృతవహ, దాక్షారసవహ, జంబూరసవహ, ఆమ్రేక్షురసవహ మొదలైన వేలాది నదులు మణిద్వీపములో ప్రవహిస్తాయి. మనోరథ ఫలాల చెట్లు ఉన్నాయి. బావులు, సడబావులు ఉన్నాయి. మణిద్వీపములో ముసలితనము లేదు. రోగాలు లేవు. చింత, మచ్చరము, కామము, క్రోధము లేవు. అక్కడ ఆడ, మగ, సాలోక్యము, సామీప్యము, సారూప్యము సాక్షి పొందినవారే. సామ్యావస్థలో దేవి కారణ బ్రహ్మస్వరూపము ధరించింది. మాయామయ శబల విగ్రహం ఆమెది. కోటి సూర్యులు, కోటి చంద్రులు, కోటి అగ్నిహోత్రులు, కోటి కోటి మెరుపులు మణిద్వీప కాంతిలో కోటివంతైనా కావు ఆమె దగ్గర పచ్చల్లా ప్రకాశిస్తాయి. ఒకచోట ఇంద్రనీల మణుల్లా ప్రకాశిస్తుంది. ఒకచోట మాణిక్యాల్లా ప్రకాశిస్తే మరి ఒక చోట వజ్రాల్లా ప్రకాశిస్తుంది. మరి ఒకవైపు ధానావలంలా వెలిగితే మరి ఒకవైపు పుటము పెట్టిన బంగారములా వెలిగిపోతుంటుంది. ఒక తట్టు చంద్రకాంతి మణిలా అగుపిస్తే ఒక తట్టు సూర్యకాంతి మణిలా వెలిగిపోతూ ఉంటుంది. 10,000 యోజనాల దాకా ప్రకాశిస్తుంది. సర్వ బ్రహ్మాండాల ఆనందము అక్కడే ఉంది. సర్వ బ్రహ్మాండాల సౌందర్యము అక్కడే ఉంది. మణిద్వీపము స్మరిస్తేనే పాపాలు పోతాయి. మరణ సమయములో తలుచుకుంటే ప్రాణి ఈ ద్వీపము చేరుకుంటాడు. ఓం
कैलाह्रीं असकालह्रीं सकलह्रीं कैलाह्रीं असकालह्रीं सकलह्रीं कैलाह्रीं असकालह्रीं सकलह्रीं। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते। लोकाः समस्ताः सुखिनो भवन्तु, सर्वे जनाः सुखिनो भवन्तु। सर्वमंगल